ఈ వీడియో నాకు బాగా అనిపించింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ సాంగ్‌కి ఈ ఒక్క ఫోటోకి బాగా అనిపించింది. ఒకసారి చూద్దాం మనం. అది ఎందుకంటే ఇదే టైప్‌లో మీకు ఐడియా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్‌లో అవుతున్నాయి వీడియోస్ అనేది. ఒకసారి ఈ ఎడిటింగ్ చూడండి. ఊరికనే నేనెవరి జోలికి పోను, నాతో పెట్టుకుంటే మాత్రం వదిలిపెట్టను. తప్పంటే నాకెందుకు లెక్కలేదురా తమ్ముడు. పాడి కాళ్ళిరిచి గట్టే కడతా, నా మీద చెయ్యి వేస్తే సాలే. వీడియో అయితే చూశారు కదా! ఇందులో ఈ సాంగ్‌లో ఏందంటే 2 వర్షన్ ఉంటది. అది నేను మీకు చెప్తాను అది. ఆ 2 వర్షన్ ఏందంటే ఇంకో వర్షన్ అయితే నా మీదే చెయ్యేస్తే సాలే అనే ఒక వర్డ్స్ తోటి వస్తది. అది నేను మీకు ఇప్పుడే చూపిస్తాను. ఓకే. ఇంకోటి ఇంతకుముందు చూపించిన డెమో. ఓకే. నేను ఒకసారి మీకు ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది. ఓకే. ఇది చూడండి. నా మీద చెయ్యి వేస్తే ఈ వర్డ్స్ నుంచి వస్తది. కానీ ఈ ప్రాజెక్ట్ మీకివ్వను. అది చాలా బాగుంది కాబట్టి అదే కంటిన్యూ చేయండి. ఎందుకంటే అది కొంచెం స్టాప్ అయ్యి వస్తుంది కాబట్టి ఆ లుక్, ఆ లిరికల్‌కి ఇది కొంచెం ఆ లుక్ అనేది వస్తలేదు. కాబట్టి ఫస్ట్ అయితే నేను ఏదైతే ప్రాజెక్ట్ ఇస్తానో దానికంటే ముందు నేను ఈ వీడియోకి 2 ఫాంట్స్ అయితే యూజ్ చేసిన. ఆ ఫాంట్ ఇంతకుముందు యూజ్ చేసిన 2 టైమ్ అయితే యూజ్ చేసిన. ఉంటే మంచిది. అయినా కూడా మిస్సింగ్ వస్తే మనం ఫాంట్‌ని రీప్లేస్ పెడదాం. నో ప్రాబ్లమ్. ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. ఓపెన్ చేయగానే స్టార్టింగ్‌లో ఇలాగ ఉంటది. ఒకవేళ మీకు ఫాంట్స్ అనేది మిస్సింగ్ వస్తే మొత్తం 30 మాక్సిమం ఒక 34 టైమ్ అయితే మిస్సింగ్ రావచ్చు. ఇక్కడ మీకు ఇంకోటి కూడా ఉంటది. ఇందులో 2 బ్యాక్‌గ్రౌండ్స్ ఇచ్చాను మీకు. ఆ 2 బ్యాక్‌గ్రౌండ్స్ ఎందుకంటే ఇది ఇందులో మీకు ఏదైతే బెటర్‌గా అనిపిస్తదో అందులో మీరు దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూడండి. ఓకే. ఫస్ట్ అయితే మనం అంటే ఈ ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇది నచ్చితే కూడా ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇది కూడా బాగానే ఉంది. మనం ఫోటో యాడ్ చేసి మనం దాన్ని బట్టి మనం చేద్దాం. ఓకే. ఫస్ట్ అయితే కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి నేను ఒక పీఎన్‌జీ ఫోటో ఉంది నా దగ్గర. ఓకే. ఆ ఫోటోని యాడ్ చేస్తా. ఓకే. ఏదైనా ఒక మంచి బెటర్ ఫోటో తీసుకోండి. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్నా కూడా మంచిదే. ఏదైనా ఒకటి తీసుకోండి. అంటే ఆ ఫోటోని బ్లాక్ అండ్ వైట్‌లో చేసినా కూడా నో ప్రాబ్లమ్. ఓకే. ఈ ఫోటో ఉంది. ఫస్ట్ దీన్ని ఎండింగ్ వరకు జరిపేసిన. ఈ ఫోటో ఇంతకుముందు యూజ్ చేసినాం. నో ప్రాబ్లమ్. ఇక్కడ చూడండి ఈ లిరిక్‌ని ఇలాగైతే ఇక్కడ పెడుతున్నాను. ఓకే. దీనికి ఈ ఫోటో అలాగే పెడితే ఆ లుక్ అనేది ఉండదు కాబట్టి బార్డర్ అండ్ షాడోలోకెళ్ళి షాడో ఎనేబుల్ చేస్తున్నా. ఈ ఫోటో బ్యాక్‌గ్రౌండ్ అయితే నేను ఫోటో రూమ్ యాప్ నుంచి రిమూవ్ చేసిన. కాబట్టి మీరు దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ ఫోటోని కొంచెం లైటింగ్ పెడతాను. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఎక్స్‌పోజర్ గామా అయితే యాడ్ చేస్తున్నా. ఓకే. తర్వాత ఈ కెమెరా ఏదైతే ఉందో అది హైట్ తీసేస్తున్నా. ఓకే. హైడ్‌లో ఉంటది. మళ్ళీ మర్చిపోవద్దు అది. ఈ కెమెరాని ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు చూసుకోండి. ఇలా వస్తది. ఇక్కడ మీకు 2 ఇక్కడ చూడండి. ఇది బాగా అనిపిస్తే ఇదే కంటిన్యూ చేయండి. ఇది మీకు నచ్చకపోతే ఇక్కడ చూడండి ఇంకోటి కూడా ఈ ఇదైతే ఉంటది. ఓకే. ఇలాగైతే కంటిన్యూ చేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇది కూడా బాగానే ఉంది. ఇక్కడ చూడండి. ఇది కూడా 2 బెటరే ఉంటది. మీకేదైతే బాగా అనిపిస్తదో అది మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. నైస్. ఇప్పుడు దీన్ని నేను ఎక్స్‌పోర్ట్ చేసి చూపిస్తాను. ఎక్స్‌పోర్ట్ చేసే ముందు ఈ కెమెరాని ఆఫ్ చేస్తున్నాను. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి నేను ఒక పార్టికల్ వీడియో ఇస్తాను. అది యాడ్ చేస్తా. ఓకే. యాడ్ చేసిన తర్వాత ఇది నేను ఎండింగ్ వరకు దీన్ని స్పీడ్ పెంచుతున్నాను. దీన్ని బ్లెండింగ్‌లోకెళ్ళి డిఫరెన్స్‌లోకి వెళ్తున్నాను. స్క్రీన్ చేసిన కానీ వద్దులే. ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తే ఆ పార్టికల్ ఇలా వస్తది. దీని ఒపాసిటీ కొంచెం తక్కువ చేద్దాం. ఇది ఒకవేళ రెడ్‌లో కావాలంటే మీరు దీన్ని ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి వేరేది కూడా పెట్టుకోవచ్చు. కానీ ఆ లుక్ అనేది పాడైపోతది కాబట్టి వద్దులే. నేను దీన్ని స్క్రీనే చేసేస్తున్నా. ఇందులో కనిపించదు. బాగానే ఉంటది. ఇప్పుడు ఈ వీడియోని మనం ఎక్స్‌పోర్ట్ చేస్తాం. చూడండి బాగానే ఉంటది. కొంచెం ఫాస్ట్‌గానే ఎక్స్‌పోర్ట్ అయిపోతది. మీకు ఏ బ్యాక్‌గ్రౌండ్ అయితే బాగా నచ్చుతుందో అది కంటిన్యూ చేయండి. తర్వాతనే వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి.